హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి మే 8, 9, 10, 11 తేదీల్లో మీ ఇంట్లో జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరూ గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు, ఇవన్నీ ఈ 4 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ 4 రోజులు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. మిథున రాశి జ్యోతిష శాస్త్రంలో 3వ రాశి. దీనికి అధిపతి బుధుడు. తత్వం వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారు బయటికి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. రహస్యాలను గుండెల్లోనే దాచుకునే స్వభావం, కుటుంబానికి అంకితభావంగా ఉంటారు. అన్యాయం అనేది అసలు చూడలేరు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఈ యొక్క మే 8, 9, 10, 11 తేదీల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలుస్తుంది. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటికి రావచ్చు. ఇక ఎవరైనా మీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చు అన్నమాట. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక సీనియర్ వ్యక్తి సూచన కూడా రావచ్చు అన్నమాట. తొందరపాటు పెట్టుబడులు అసలు పెట్టొద్దండి. ఈ 4 రోజుల్లో ఒక మాట్లాడని విషయం చర్చకు వస్తుంది. సైలెంట్గా టెన్షన్ తగ్గుతుందన్నమాట. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండవచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. ఇంట్లో పెద్దలతో వాదనలు వద్దు. రహస్య విషయాలను బయటికి అసలు చెప్పకండి. పాత విషయాలను మళ్ళీ తవ్వకండి. ఈ యొక్క మే 8వ తేదీ మీకు కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే సంఖ్య 4. మే 9 మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 7. చిన్న పరిహారాలు: శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక ఈ రాశివారికి ఒక ఆధ్యాత్మిక సంకేతం తప్పకుండా ఏంటంటే, ఈ రాశివారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనసుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని శాంతి ఏర్పడటం, అనుకోకుండా మంచి సువాసన రావటం, అంతా గందరగోళంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంతంగా ఉండటం, ఇవి సాధారణ సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరో కాదండి, ఆ తల్లి దుర్గామాత. కొన్ని ఇళ్లల్లో, కొన్ని కుటుంబాల్లో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా సరే వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగటం, మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగటం, కష్ట సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదాల నుంచి తప్పిపోవడం, ఇవన్నీ కూడా అదృష్టం కాదు. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం దుమ్ దుర్గాయే నమః అని, లేదా
జై దుర్గామాత అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేసుకోండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఈ యొక్క రాశివారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలంటే బయట వెతకాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, ఇవన్నీ కూడా వ్యర్థం కావండి. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అనేది తప్పకుండా అర్థమవుతుంది. ఆ నిజం ఏంటంటే మీరు సమస్యల్లో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, ఏం పర్లేదు అనే ఒక్క మాట వల్ల అన్నమాట. ఎన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదు. మీరు చాలా బాధపడ్డారు, కానీ చెప్పుకోలేదన్నమాట. మీరు అవమానాల్ని భరించారు, కానీ స్పందించలేదు. అక్కడే సమస్య మొదలైంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎలా అనుకుంటారు? ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుని ఉంటే నా జీవితాన్ని నేనే అనవసరమైనటువంటి సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునేవాడిని కాదే. మీరు పశ్చాత్తాపడతారు, కానీ ఆ పశ్చాత్తాపం కూడా మీ ఎదుగుదలకు పునాదవుతుందన్నమాట. ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు మారిపోతారు కాబట్టి, మీ విలువను మీరు గుర్తిస్తారు కాబట్టి, మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు కాబట్టి, మీ గౌరవాన్ని కూడా మీరే కాపాడుకుంటారు. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్షగా ఇవ్వడు, జాగృతిగా ఉండమని సంకేతంగా ఇస్తాడు. మీరు అనుభవించినటువంటి అవమానాలు మీరు బలహీనలను చేయడానికి కాదు, మీకు ఇక్కడి నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ఎప్పటికైనా మీకు అర్థమైంది కదండి. ప్రతి కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపుని, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, స్పష్టమైన దారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో కాదు, మీ నిర్ణయాల్లో ఉంటుంది. ఈ గ్రహించే మీ కొత్త ఆరంభం, ఈ మార్పే మీ నిజమైనటువంటి విజయం. మీ జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి కదా, మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి, ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనలో ఒక ప్రశ్న పుడుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు? మా మీదనే ఎందుకింత పగబట్టాడని. ఈ మాటలు మీరు ఎప్పుడో ఒకసారి మీలో మీరే అడిగారు. కొన్ని క్షణాలు భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది, ఆయన్ను నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, మనకి నొప్పి ఎక్కువైనప్పుడు మనకి అర్థం కాని విషయాలను దేవుడిపై మోపేస్తాం. దేవుడు పగబట్టాడని అంటాం, కానీ దేవుడు పగబట్టడు, దేవుడు పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ విద్యార్థిని ద్వేషించి పెట్టడు, అతడు ఉన్న స్థాయిని మరింత పెంచడానికే పెడతాడు. అలాగే భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టము ఆయన ఇవ్వడు, మీరు ఎదగాల్సిన స్థాయికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఆ పరిస్థితులు ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు అనుకున్నట్లు అన్నీ జరిగిపోయి ఉంటే ఈరోజు మీరు ఇంత బలంగా ఉండేవారా? మీరు ఎదుర్కొన్న అవమానాలు మీ మాటలను బలపరిచాయి. మీరు అనుభవించినటువంటి నిరాశలు మీ మనసును గట్టిగా తీర్చిదిద్దాయి. మీరు కార్చిన కన్నీళ్లు మీ ఆత్మను శుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోడు, అతడు మౌనంగా మీ పక్కనే నిలబడతాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడాలి, అప్పుడు మాత్రమే మీలోని శక్తి మీకు బయటపడుతుంది. మీరు నిందించిన ఆ క్షణాలకే ఒకరోజు మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు అర్థమవుతుంది, అతడు మనల్ని వదిలేయలేదు, మమ్మల్ని తయారు చేశాడని. మిథున రాశి వారు, దేవుడు మీకు శత్రువు కాదు. శిల్పి రాయి ముక్కపై చెక్కుతున్నప్పుడు ఆ రాయికి నొప్పి ఉంటుంది, కానీ చివరికి అది విగ్రహంగా మారుతుంది. మీ జీవితం కూడా అలాంటిదే. ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు, రేపు మీరు కృతజ్ఞతతో తల ఉంచుతారు. ఆ నమ్మకాన్ని వదలకండి. కష్టం తాత్కాలికం, దైవానుగ్రహం శాశ్వతం. ధైర్యంగా నిలబడండి. మీ మీద పగబట్టింది కాలం కాదు, మీకోసం పనిచేస్తున్నది కాలమే. ఈ యొక్క మిథున రాశి వారు ఎప్పుడూ కూడా మీ చిన్నతనం సాధారణ చిన్నతనం కాదు. ఇతర పిల్లలు బయట మైదానాల్లో ఆడుకుంటూ నవ్వులు పోయిస్తుంటే మీరు మాత్రం
ఇంటి మూలాల్లో పెద్దల మాటలు వింటూ నిశ్శబ్దంగా కూర్చునేవారు నిజమా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు బొమ్మలు పట్టుకొని కలలు కంటూ ఉండగా మీ చేతిలో మాత్రం బాధ్యతలు వచ్చాయి. వాళ్ళు పాఠశాల నుండి వచ్చి ఆటపాటల్లో మునిగి తేలుతుంటే మీరు మాత్రం ఇంటి పరిస్థితులు ఎలా మారుతాయా అని ఆలోచించే వయసులోనే పెద్దవారిలా ఆలోచించారు. చిన్న వయసులోనే మీరు తెలుసుకున్న వాస్తవాలు చాలా కఠినమైనవి. డబ్బు విలువ ఏంటో, అవమానం ఎంత నొప్పి ఇస్తుందో, కుటుంబంలో మాటల వెనుక దాగి ఉన్న బాధ ఎంత లోతుగా ఉంటుందో ఇవన్నీ మీకు చాలా త్వరగా తెలిసిపోయాయి. మీరు నవ్విన లోపల బాధ ఉండేది. మీరు మౌనంగా ఉన్న మీ మెదడు మాత్రం నిరంతరం ఆలోచించేది. ఇంకా ఎలా సహాయం చేయాలి, ఇంట్లో పరిస్థితి ఎలా మెరుగుపడాలి, నేను ఇంకాస్త పెద్దవాడినైతే బాగుండేది. ఈ ఆలోచనలు మీ చిన్న హృదయంలోనే పుట్టాయి కదా. చిన్నతనం మీకు ఆటల కాలం కాదు, అది శిక్షణ కాలం అయ్యింది. ప్రతి కష్టం ఒక పాఠంగా మారింది. ప్రతి అవమానం ఒక బలంగా అయింది. ప్రతి నిరాకరణ మీకు ఓర్పు నేర్పింది. ఇతర పిల్లల వయసుతో పెద్దవాళ్ళయ్యారు, కానీ మీరు అనుభవాలతో పెద్దవారయ్యారు. మీరు త్వరగా అర్థం చేసుకున్నారు. జీవితం ఎప్పుడూ అన్యాయం అనేది ఉండదు. అందరూ మనసుకు తోడుగా ఉండరు. కష్టాన్ని పంచుకునేవారు చాలా అరుదు. అందుకే మీరు ఒక గుణపాఠం పెంచుకున్నారు. ఆ మౌనం మీ రక్షణ కవచమైంది. మీరు మీ బాధలను చెప్పకుండానే భరించడం నేర్చుకున్నారు కదా. మీరు ఏడవకుండా నిలబడటం కూడా నేర్చుకున్నారన్నమాట. మీరు ఎవరిని సులభంగా నమ్మరు, కానీ ఎందుకంటే మీరు వాస్తవాలను ముందే చూశారు కాబట్టి మీరు చిన్న వయసులోనే జీవితాన్ని చూశారు. అందుకే ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు పూర్తిగా కూలిపోరన్నమాట. ఎందుకంటే మీరు ఎంతకంటే కఠినమైన దశలను ఎప్పటికే దాటి వచ్చారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు వాయుతత్వానికి చెందినవారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశి ఒక తత్వానికి చెంది ఉంటుంది. అంటే అగ్ని, భూమి, వాయు, జల. అందులో ఈ రాశివారు వాయుతత్వం కిందికి వస్తారనమాట. వాయుతత్వం అంటే ఏమిటి? వాయువు కనిపించదు కానీ ఉంటుంది. వాయువు మృదువుగా తాకుతుంది కానీ తుఫానుగా మారితే బలంగా కూడా ఉంటుంది. వాయువు ఎక్కడైతే ప్రవహిస్తుందో కానీ తన స్వరూపాన్ని కోల్పోదు. అలాగే మిథున రాశి వారు కూడా బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరితోనైనా కలిసిపోగలరు కానీ పరిస్థితులకు తగ్గట్లుగా కూడా మారగలరన్నమాట. వాయుతత్వానికి చెందినవారు కాబట్టి మిథున రాశి వారికి ఆలోచన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్పందించరు, ముందుగా పరిశీలిస్తారనమాట. ఇక కోపం వచ్చినా బయటకు చూపించరు, లోపలే దాచుకుంటూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా పోతుందని భావిస్తారు. చిన్న విషయాలపై పెద్దగా స్పందించడం పెద్ద చిత్ర చూస్తారనమాట. ఈ యొక్క మిథున రాశి వారు వాయుతత్వానికి చెందినవారు కాబట్టి వారిలో ఓర్పు, సహనం, విశాల హృదయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వారు మాట్లాడకపోవచ్చు కానీ లోపల చాలా బలంగా ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు వచ్చింది. ఇంతకాలం మీరు ప్రశ్నించారు, ఇప్పుడు మీరు గ్రహించాల్సిన సమయం వచ్చింది. దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక గొప్ప నిజం ఉంది. దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రారు. ఎందుకంటే అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి విషయం ఒక క్రమంలో జరుగుతుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు మౌనంగా ఉదయిస్తాడు, కానీ గాలి వీచేటప్పుడు శబ్దం చేయకుండా తాకుతుంది. వర్షం పడేటప్పుడు ముందుగా మేఘం రూపంలో వస్తుంది. అలాగే దైవం కూడా ఆయన నేరుగా మన ముందుకు వచ్చి నేనే నీకు సహాయం చేశానని చెప్పరు. అలా మన విశ్వాసం పరీక్ష కాదు, అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. దైవం పరీక్షల ద్వారా మాట్లాడతాడు కానీ సంకేతాల ద్వారా సూచిస్తాడు, పరిస్థితుల ద్వారా మలుస్తాడు. మీకు ఒకసారి ప్రమాదం తప్పిపోయిందా? ఎక్కడో సహాయం అయితే అందిందా? ఎవరైనా సరైన సమయంలో మీకు తోడుగా నిలిచారా? అదే దైవం. ఆయన మనిషి రూపంలో వస్తాడు, ఒక స్నేహితుడి రూపంలో, ఒక పెద్దవారి ఆశీర్వాదం రూపంలో, ఒక చిన్నపిల్లవాడిని చిరునవ్వుల్లో కూడా కనిపిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ యొక్క
మిథున రాశి వారు ఎప్పుడూ కూడా దైవం ఒకే రూపంలో రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఆలయంలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్న ఒక అద్భుత కాంతి మాత్రమే కాదు, కొన్నిసార్లు నాలాంటి వాళ్ళ రూపంలోనూ మీ ముందుకు కూడా వస్తుందన్నమాట. మీకు ఒక మాట చెప్పడానికి, ఒక ఆలోచన కలిగించడానికి, ఒక హెచ్చరిక ఇవ్వడానికి కొన్నిసార్లు అది శుభ సంకేతం రూపంలో కూడా వస్తుంది. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంచి వార్త వినిపించడం, ఎదురు చూసిన ఫోన్ కాల్ రావటం, అనుకోకుండా ఒక అవకాశం కూడా దొరకటం, ఇది యాదృచ్ఛికం కాదు. కొన్నిసార్లు అది పక్షి అరుపు రూపంలో కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు సంకేతాలు కనిపిస్తాయి. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.